వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి దామోదర రాజనరసింహ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ రోజు అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తున్నట్లుగా నెట్వర్క్ ఆసుపత్రులు ప్రకటించాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేసింది. అయినప్పటికీ తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ ఆసుపత్రులు కోరుతున్నాయి. దీంతో ఉన్నతాధికారులతో మంత్రి రివ్యూ చేస్తున్నారు. ఆరోగ్యశ్రీకి సంబంధించి వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి దామోదర రాజనరసింహ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ రోజు అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తున్నట్లుగా నెట్వర్క్ హాస్పిటల్స్ ప్రకటించాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేసింది. అయినప్పటికీ తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ ఆసుపత్రులు కోరుతున్నాయి. దీంతో ఉన్నతాధికారులతో మంత్రి రివ్యూ చేస్తున్నారు. వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి దామోదర రాజనరసింహ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుధీర్ అడిగి తెలుసుకుందాం. సుధీర్, ఉన్నతాధికారులతో రివ్యూ మీటింగ్ లో ఏ అంశాలు ప్రస్తావనకు వస్తున్నాయి? అసలు ముఖ్యంగా ప్రధానమైన డిమాండ్ల గురించి ఏం చర్చిస్తున్నారు? తెలంగాణ సెక్రటేరియట్లో వైద్య ఆరోగ్య శాఖపై ఆ శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కాసేపటి క్రితమే ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం ప్రారంభించారు. ఈ సమావేశానికి సంబంధించి ముఖ్యంగా ఈరోజు అర్ధరాత్రి నుంచి తలపెట్టిన నిరవధిక బంద్ ఏదైతే ఉందో ఆరోగ్యశ్రీకి సంబంధించిన సేవలను నిలిపివేస్తామని నెట్వర్క్ హాస్పిటల్స్ ఇప్పటికే వారి అసోసియేషన్ స్పష్టం చేసింది. గడిచిన 20 రోజులుగా తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖతోటి సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో దాదాపు 1400 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని చెప్పేసి నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. అయితే అసోసియేషన్ ప్రకటించిన తర్వాత వెంటనే దాదాపుగా 100 కోట్ల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. కానీ ఆ 100 కోట్ల రూపాయలు సరిపోవడం లేదని చెప్పేసి ఆ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. మిగతా బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ వచ్చారు. అయితే తెలంగాణ ప్రభుత్వం కొంత టైం ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నప్పటికీ కూడా నెట్వర్క్ హాస్పిటల్స్ వాళ్ళు ఈరోజు అర్ధరాత్రి నుంచి దాదాపు 330 ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపేస్తామని చెప్పేసి స్పష్టం చేశారు. దీనివల్ల దాదాపు వేలాది మంది రోగులు ఎవరైతే ఉన్నారో వారి శస్త్రచికిత్సలకు కావచ్చు, వారి చికిత్సలకు సంబంధించి కొంత అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన ముఖ్య అధికారులతోటి ఈరోజు సమీక్ష సమావేశం అయితే ఏర్పాటు చేశారు. అయితే ఈ సమీక్ష సమావేశం అనంతరం అవసరమైతే ఆ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ఎవరైతే ఉన్నారో అసోసియేషన్ తోటి కూడా సంప్రదింపులు జరిపే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. గడిచిన 20 రోజులుగా కూడా తెలంగాణ ప్రభుత్వంతో వైద్య ఆరోగ్య శాఖతోటి కూడా ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ సంప్రదింపులు జరుగుతున్నప్పటికీ కూడా 8 డిమాండ్లు, ప్రధానమైన 8 డిమాండ్లు అయితే ఉన్నాయి. ఏవైతే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీకి సంబంధించి కొన్ని ఒప్పందాలు అయితే చేసుకున్నారు. ఎందుకంటే ఆరోగ్యశ్రీ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఏర్పడిన ఆరోగ్యశ్రీ పథకం ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అప్పుడున్న ఆసుపత్రుల సామర్థ్యం కావచ్చు వాటికి కొంత పేమెంట్ కూడా చేస్తామని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అవే రేట్లు అమలవుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అన్నిటి ధరలు పెరిగాయి కాబట్టి ఖచ్చితంగా శస్త్రచికిత్సలకు సంబంధించి కూడా ధరలు పెంచాలని చెప్పేసి ఆయా నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ చెప్తూ వస్తున్నప్పటికీ కూడా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ దాని మీద ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే ప్రస్తుతం ఉన్న ధరలను ఒకసారి బేరీజు వేసుకొని ఖచ్చితంగా ధరలు పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పేసి హాస్పిటల్స్ అసోసియేషన్ వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. అయితే ఇటు ఆరోగ్యశ్రీకి సంబంధించిన మళ్ళీ ఒప్పందం చేసుకోవాలని చెప్పేసి, ఎందుకంటే దాదాపు 15 సంవత్సరాలు గడుస్తుంది కాబట్టి ఆ ఒప్పందాన్ని మళ్ళీ మార్చుకొని మళ్ళీ కొత్తగా ఒప్పందం చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. ఇవే కాకుండా ధరల సవరణ, అదే ఏదైతే 1400 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయో ఆరోగ్యశ్రీ కింద ఆయా నెట్వర్క్ హాస్పిటల్స్కి ఇవ్వాల్సిన 1400 కోట్ల రూపాయల బకాయిలకు సంబంధించి కూడా ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పేసి కూడా అసోసియేషన్ వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. రాబోయే దసరా పండుగను దృష్టిలో పెట్టుకొని నిన్న ఇటు ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి ప్రైవేటు యాజమాన్యాలు, కళాశాలకు సంబంధించిన యాజమాన్యాలు వారంతా కూడా బంద్కు పిలుపునివ్వడం, ఒకరోజు బంద్ నిర్వహించడం, నిన్న రాత్రి వరకు కూడా తెలంగాణ ప్రభుత్వంతో డిప్యూటీ సీఎం తోటి చర్చలు జరిగాయి. వారు దాదాపు 600 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లిస్తామని చెప్తూ వచ్చారు. ఆ తర్వాత వాటిని విడతల వారీగా చెల్లిస్తూ వస్తాము, నెల వాటికి సంబంధించిన బకాయిలను చెల్లిస్తూ వస్తామని చెప్పేసి ప్రభుత్వం